మంచిది ప్రియులరా, వాక్య ధ్యానంలోనికి వెళ్దాము. ఏమాత్రము కూడా ఆలస్యం చేయకుండా. ఇది నిజానికి నా కుమారుని యొక్క జన్మదినమే, కానీ ఈ కూడికను ఏర్పాటు చేయడంలో గల ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, దేవుణ్ణి కలిగి ఉన్న మనము దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి అనే విషయం మీద అవగాహన లేకుండా బ్రతుకుతున్నారు. సంఘానికి వస్తూ, ఆరాధనకు వస్తూ ప్రార్థనలు చేయడము అలవాటైంది, కానీ దేవుణ్ణి ఆరాధించడము, దేవుడు చేసిన మేలులను జ్ఞాపకము చేసుకుని దేవునికి థ్యాంక్స్ చెప్పడము, దేవుణ్ణి సన్నుతించడము, దేవుణ్ణి ఆరాధించడం, వర్షిప్ చేయడం అనేది క్రైస్తవ ప్రపంచానికి అంతగా తెలియట్లేదు. వాక్య అనుభవం లేని క్రైస్తవులు వారు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు బైబిల్ సంకలో పెట్టుకుని వెళ్తూ ఉంటే ఎవరో అడిగారట, ఎక్కడికి వెళ్తున్నారు అని. ఆదివారం ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే వీళ్ళు అన్నారట, ప్రార్థనకి వెళ్తున్నాము అన్నారట. వాళ్ళు అడిగిన ప్రశ్న ఎంత చక్కని ప్రశ్న. వీళ్ళు చెప్పిన సమాధానము అంత సూటబుల్ సమాధానం కాదు. ఆదివారం మనము సంఘానికి వెళ్తున్నామంటే ప్రార్థించుట కొరకు కాదు, కానీ దేవుడు మన పట్ల చేసిన మేలులను మనం జ్ఞాపకము చేసుకుని ఆయన్ని మనము స్తుతించడానికి వెళ్ళాలి. బైబిల్లో మీరు గమనించండి, ప్రేయర్ వేరు, స్తుతి వేరు. ప్రేయర్ వేరు, వర్షిప్ వేరు. ఒక చిన్న ఉదాహరణ చెప్తా, మా సంఘములో ఉన్న వారికి ఉదాహరణ తెలుసు. ప్రేయర్ అంటే, దేవా నాకు ఆరోగ్యము సరిగా లేదు, దయచేసి నన్ను స్వస్థపరచవా అని అడగడం ప్రేయరు. నెక్స్ట్ ఏం చేయాలి? స్వస్థత కలిగిన తర్వాత థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ చెప్పాలి దేవునికి. దేవుడు స్వస్థతనిచ్చినందుకు మనం దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. ఆ థ్యాంక్స్ చెప్పే దాన్ని ఏమంటారంటే బైబిల్ అంటుంది స్తుతి అంటుంది. స్తుతి అంటుంది. మరి ఆరాధన అంటే ఏంటి? ఆరాధన అంటే ఏంటి? అసలు దేవుడు ఎవరై ఉన్నారో సమస్తము తెలుసుకుని దానిలో భాగంగా దేవుడు ఎవరు అంటే యెహోవా రఫాగా, స్వస్థపరచు యెహోవాగా దేవుడున్నాడు. కాబట్టి ఆయన స్వస్థపరిచినా స్వస్థపరచకపోయినా మనం జన్మించిన మొదలుకొని నేటి వరకు కూడా మన జీవితంలో అనేకమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు. గతమంతా కూడా మంచి ఆరోగ్యం ఇచ్చాడు. కాబట్టి యెహోవా రఫా అయిన నీకు నేను నిన్ను ఆరాధిస్తున్నాను, సన్నుతిస్తున్నానని ఆ భావము కలిగి దేవుని మందిరానికి వచ్చి మనము ఆరాధించాలి. ప్రార్థన అంటే దేవుణ్ణి అడగడము, ఆరాధన అంటే దేవుడు చేసిన మేలును మనం జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి హృదయాంతరంగంలో నుంచి ఉప్పొంగిన హృదయాలతో దేవుణ్ణి మనము గణపరచాలి, ఆయన్ని మహిమపరచాలి, ఆయన్ని కీర్తించాలి. ఇక్కడ ఉన్నంతసేపు కూడా మనం ఇరుగు పొరుగు వారితో ముచ్చట్లు పెట్టుకోవడం కాదు, ఎదుటి వాళ్ళు ఏం బట్టలు వేసుకున్నారు అవి చూడడం కాదు, ఎదుటి వాళ్ళు ఎలా రెడీ అయ్యారు అవి చూడడం కాదు. మనము దేవుని మందిరంలోనికి వచ్చామంటే ఒకే ఒక రీజన్తో రావాలి. దేవుడు నా జీవితంలో, నా పట్ల, నా కుటుంబం పట్ల, ఈ లోకము పట్ల దేవుడు చేసిన మేలులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని బట్టి మనం జ్ఞాపకం చేసుకుని దేవునికి మనము సన్నుతించడానికి, ఆరాధించడానికి మనం రావాలి. ఇది ప్రేయర్కి, వర్షిప్కి ఉన్న వేరియేషన్, డిఫరెన్షియేషన్. జాగ్రత్తగా వినండి. మనము వాక్యపట్నం చదువుకున్నాం. 33వ కీర్తన 1వ వచనం చూద్దాం ఒకసారి. దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి అనడానికి భక్తుడు రాసిన మాట చూస్తే 33వ కీర్తన 1వ వచనం చూస్తే, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం అన్నాడు. చూడండి, స్తుతి చేయాలి. మనం దేవుని సన్నిధికి వస్తున్నామంటే, ఈ లోకంలో మనం ఇంకా బ్రతికే ఉన్నామంటే, ఇంకా సంతోషంగా ఉన్నామంటే, రక్షణలో ఉన్నామంటే, ఇంతంత ఆహారం తినగలుగుతున్నామంటే, చక్కటి కుటుంబాన్ని కలిగి ఉన్నామంటే, వివాహం మనకు అయ్యిందనంటే, రక్షణలోకి మనం ప్రవేశించామంటే, యేసుక్రీస్తుని మనం అంగీకరించామంటే, ప్రతి వారం కూడా దేవుని సన్నిధికి మనం రాగలుగుతున్నామంటే, దేవుని యొక్క వాక్యం మనము క్రమము తప్పకుండా వినగలుగుతున్నామంటే, బైబిల్ గ్రంథాన్ని మనం కలిగి ఉన్నామంటే, దేవుడు మన జీవితంలో మనం జన్మించిన మొదలుకొని నేటి వరకు ఆయన చేసిన ప్రతి కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుని స్తుతి చేస్తే నీకు మంచిది అంటున్నాడు. అది ఎవరి లక్షణం అంటే నీతిమంతుల లక్షణం. అది
యథార్థవంతుల లక్షణం. ఎందుకంటే దేవుడు ఏమైనాడనంటే 2వ వచనంలో, సితారాతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలంతో ఆయన కీర్తించుడి, ఆయన గురించి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహతులతో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యము యథార్థవంతమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది, ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది కాబట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకు స్తుతించాలి? ఆహారం పెట్టే పోషకుడుగా దేవుడు ఉన్నాడు కాబట్టి మనం స్తుతించాలి. ఈరోజు కొన్ని ప్రాంతాల్లో, కొన్ని దేశాల్లో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఇజ్రాయెల్ దేశం దాడి చేయడం వల్ల పాలస్తీనా భూభాగం అంతా కూడా నేలమట్టం అయిపోతే, అక్కడ ఉన్న వారికి కొన్ని ట్రక్కుల్లో ఆహారం తీసుకెళ్ళి అక్కడ పంచుతూ ఉంటే, ఆ పంచిన తర్వాత కూడా ఆహారం అందని వాళ్ళు ఉంటే, వాళ్ళ ఆహారం కొరకు ఏం చేస్తున్నారు చెప్పనా, ఆ అన్నం వండి తీసుకొచ్చిన డేక్షాలు ఏవైతే ఉన్నవో, గిన్నెలు ఏవైతే ఉన్నవో, వాటిల్లో నుంచి ఇలా ఊడ్చుకుని నోటుతో నాకుతున్నారు. అలాంటి పరిస్థితి ఈరోజు మనకు లేదు కాబట్టి మనము దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకంటే నా దేవుడు నా పోషకుడు కాబట్టి. ఈరోజు అనేక మంది హాస్పిటల్లో మరణ శయ్యల మీద, మరణ పడకల మీద, తీవ్రమైన అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు. నేనైతే చిన్న బలహీనతలే కానీ ప్రాణాంతకమైనవి ఏవీ లేవు, ఆస్తులు అమ్మి ఆరోగ్యం చూపించుకోవాల్సిన పరిస్థితులు నాకు ఇంకా రాలేదు కాబట్టి, నా దేవుడు స్వస్థపరచువాడు కాబట్టి నేను ఆరాధించాలి. ఈ భూమి మీద నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావనంటే ఒకే ఒక రీజన్, ప్రైమరీ ఏంటంటే నువ్వు దేవుణ్ణి ఆరాధించడం కొరకే నువ్వు ఉన్నావు. ఈ విషయం చాలామందికి అర్థం కావట్లేదు. ఈ క్రైస్తవ్యంలోనికి వస్తూ ఉన్నవారు, క్రైస్తవ్యంలో ఆల్రెడీ ఉన్నవారు ఒకటి నేర్చుకున్నారు, బాగా అడగడం నేర్చుకున్నారు. ప్రభువా ఇల్లు లేదు ప్రభువా, వాకిల్ లేదు ప్రభువా, స్థలం లేదు ప్రభువా, పొలం లేదు ప్రభువా, ఉద్యోగం లేదు ప్రభువా, పెళ్లి కాలేదు ప్రభువా, గర్భఫలం లేదు ప్రభువా. ఇవన్నీ కాదు, అసలు దేవుడు ఏమై ఉన్నాడో ఒక క్రైస్తవుడిగా నువ్వు గుర్తించగలుగుతున్నావా? ఇన్ని విషయాలు చెప్పడానికి ఈరోజు స్తుతికుడికి ఏర్పాటు చేశాను. అసలు దేవుడు మనం ఎందుకు స్తుతించాలి, ఎందుకు ఆరాధించాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక, బైబిల్ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చూద్దాం ఒకసారి. 20వ వచనంలో, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చూస్తే దేవుడి గురించి రాయబడిన మాట ఏంటంటే, మనలో అంటే సంఘములోనికి వచ్చిన వారిలో గురించి మాట్లాడుతున్నాడు. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటికన్నిటికంటేను, ఊహించు వాటికన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి యేసుక్రీస్తు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. నీవు క్రైస్తవుడుగా రూపాంతరము చెంది దేవుని సన్నిధిలోకి వచ్చావా? నీకు ఒకటి గుర్తుండాలి, నేను అడిగే వాటికంటే నా దేవుడు ఇచ్చేది అధికం, నేను కోరుకునే దానికంటే నా దేవుడు నా పట్ల చేస్తున్న కార్యములు అధికం. ఎందుకంటే ఆయన సృష్టికర్త, నిన్ను కలగజేసిన, నిన్ను తండ్రి, నిన్ను నిర్మించిన వాడు, నీ కొరకు అహర్నిమిషాలు ఆలోచిస్తున్నవాడు. కాబట్టి ఆయన గురించి నువ్వు ఎంతవరకు ఆలోచన చేస్తూ ఉన్నావు? ఇక్కడ లేఖనం చెబుతుంది, నువ్వు అడిగే దాటికంటే నీ హృదయంలో ప్రభువా నాకు ఇది కావాలని నువ్వు ఏదైతే ఊహించుకుంటున్నావో, నువ్వు ఊహించుకున్న దానికంటే దేవుడు మన జీవితాల్లో చేస్తున్న కార్యములు అనేకం. ఒక ఉదాహరణ చెప్తాను. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు. పిల్లలు అన్నీ అడుగుతారా? అమ్మ అన్నం వండు, బట్టలు ఉతికావా, కూర వండావా, ఇల్లు ఊడ్చావా, బాక్స్ పెట్టావా, పుస్తకాలు సర్దిరావా, బాత్రూమ్ కడిగావా? ఇవన్నీ అడుగుతారు పిల్లలు? అడగరు. వాళ్ళు ఎప్పుడో ఒకటి అడుగుతారు. ఎప్పుడు? బయటకు వెళ్ళినప్పుడు, షాప్కి వెళ్ళినప్పుడు కావలసిన బొమ్మ అడుగుతారు, లేదంటే తినుబండాలు అడుగుతారు. ఇలా ఎప్పుడో ఏదో 1, 2, 3 అడుగుతారు. కానీ వాళ్ళు అడగకుండానే మనం ఉదయం లేచిన దగ్గర నుంచి, వాళ్ళని మనం కన్న దగ్గర నుంచి వాళ్ళకి ఏది కావాలో మనము ముందే ఎరిగి వాళ్ళకన్నీ కూడా సమస్తం మనం సమకూరుస్తాం. చూడండి, నీవు చేస్తున్నది న్యాయమైతే, నీవు చేసిన కార్యాలు నీ కొరకు ఇన్ని చేస్తున్నాను కదా అని నువ్వు అనుకుంటే, ఈ లోకంలో బ్రతుకుతున్న మనకు జన్మనిచ్చిన పరలోకమందున దేవుడు కూడా మనము జన్మించినంత మొదలుకొని నేటి వరకు మనం అడిగిన వాటికంటే ఆయన మన జీవితంలో చేసినవి అనేకం అంటే నువ్వు లెక్కించలేనన్ని కార్యములు దేవుడు చేశాడు. నువ్వు వివరించలేనన్ని కార్యములు దేవుడు చేశాడు. పర్సనల్గా నీ ఎక్స్పీరియన్స్లో నీకు దేవుడు ఏం చేశాడనంటే, ఇది అర్థం చేసుకోకుండా మనిషి కష్టాలు రాగానే
ఇబ్బందులు రాగానే, శ్రమలు రాగానే దేవుడు మాకేం చేశాడండి? దేవుడు నీకు ఊపిరినిచ్చాడు, ఆరోగ్యమునిచ్చాడు, ఆయుష్నిచ్చాడు, నూతన దినాలనిచ్చాడు. ఆయన ఇస్తూ ఉన్నాడు కాబట్టి నువ్వు ఇంకా బ్రతుకుండి ఆ మాట అనగలుగుతున్నావు. ఆయన ఇవ్వకపోతే, ఆయన సమస్తం నీకు ఇవ్వకపోతే నువ్వు అనలేవు. అందుకే మనము బ్రతికి ఉన్నామంటే ఒకే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, భక్తులకి భక్తిహీనులకు ఉన్న తేడా ఏంటంటే, భక్తులు ఎప్పుడు కూడా, ఎప్పుడు సమయం దొరికినా దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి. ఇవే వాటి ధ్యాస అంతా ఉంటుంది. ఇదే ఎఫెసీ పత్రిక. అసలు ఈ పత్రిక యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ పత్రిక యొక్క విశ్లేషణ ఏంటంటే, ఈ పత్రికలో పౌలు భక్తుడు సంఘంతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, దేవుడు మన ఆత్మీయ జీవితాలకు కావలసిన వాటన్నిటిని కూడా ఆల్రెడీ అనుగ్రహించాడు. మొదటి అధ్యాయము 3వ వచనం చూస్తే, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనములో, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఎందుకు ఆయన స్తుతింపబడాలంటే, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఇది పాస్ట్లో చెబుతున్నాడు. నిన్ను ప్రేమించి, నిన్ను నిర్మించి, నిన్ను ఈ లోకంలో పుట్టించి, కలగజేసి, పంపించి, పోషించి, నడిపించి, ఆరోగ్యాన్నిచ్చి, నువ్వు అడిగిన ప్రతిదీ ఇస్తున్నాడు. నువ్వేం మర్చిపోయావు అంటే స్తుతి మర్చిపోయావు, దేవుణ్ణి గణపరచడం మర్చిపోయావు. అందుకే చెబుతున్నాడు, దేవుణ్ణి స్తుతించాలనే, దేవుని కొరకు మనం స్తుతి కూడికలు కలిగి ఉండాలనే ఈ యొక్క భాగ్యము, ఈ యొక్క ఆలోచన విధానము ఎంతమందికి ఉన్నది చెప్పండి? మనోళ్ళు ఉల్టా అయిపోతారనమాట. అంటే వాక్యానికి కొంచెము రివర్స్ ఆలోచిస్తారు. వాక్యం ఏం చెప్తుందనంటే, దేవుడికి ఏదైతే కార్యాలు చేస్తూ ఉన్నాడో వాటన్నిటిని బట్టి స్తుతించు అని చెబుతూ ఉంటే, క్రైస్తవ్యంలో ఉన్న కొంతమంది ప్రముఖులు ఏమనుకుంటారనంటే, నేను ఒకటి అనుకుంటున్నాను, అది నెరవేరితే ప్రభువా నీ కొరకు 1116 చదివిచ్చేస్తా. అర్థమవుతుందా? అది నెరవేరితే పలానా ప్రాంతానికి వెళ్ళి గుండు కొట్టించుకుంటా, అది నెరవేరితే పలానా ప్రాంతానికి వెళ్ళి ఏటను బలిస్తా. అంటే ఆచారాలను సంఘంలోనికి తీసుకొచ్చి, అసలు బ్రతికున్నాము, దేవుడు ఇన్ని మేలులు చేస్తున్నాడు, ఎన్నో ఉపద్రవాలను దాటించాడు, శ్రమల్లో నుంచి, ఆపదల్లో నుంచి, ఇరుకుల్లో నుంచి మన కుటుంబాలను, భార్యను, బిడ్డను, సమస్తమును కూడా కాపాడుతూ ఉన్నాడే. మనకు ఆ దేవుని విలువ తెలిసి మనం ఎందుకు దేవుణ్ణి స్తుతించలేకపోతున్నాం? అందుకే ఈ కూడిక ఒక స్తుతి కూడిక. అందుకే బర్త్డేకి సంబంధించిన ఆడంబరాలంటూ ఏమీ లేవు, డెకరేషన్స్లో ఏదో చిన్నది హ్యాపీ బర్త్డే అని పెట్టామంతే. మరి ఇది హ్యాపీ బర్త్డేనా కాదా అనుకుంటారేమోనని. అర్థమవుతుందా? మేము వచ్చింది బర్త్డే ఫంక్షన్కైనా కాదా అనుకునే అవకాశం ఉంటుంది కాబట్టి, ఏదో పెట్టకపోతే మరలా వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్ళిపోతారేమోనని వాళ్ళ నిమిత్తం పెట్టాం. గమనిస్తున్నారా? ఇది ఎందుకు అంటే, దేవుణ్ణి స్తుతించడము చాలా అవసరం, దేవుణ్ణి మహిమపరచడము చాలా అవసరం. అదే అంటున్నాడు ఇక్కడ. ఇదే అధ్యాయం మీరు 6వ వచనం చదివితే, 6వ వచనంలో, ఎట్లనగా తన ప్రియుని యందు తన ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు మనం ఉన్నామట. ఈ లోకంలో మనిషి ఎందుకు అంటే దేవుని మహిమార్థమై ఉన్నాడు మనిషి. 12వ వచనం చూస్తే, 12వ వచనంలో, మరియు క్రీస్తునందు మనము ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగా చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి మనల్ని ముందుగా నిర్ణయించాడు. ఎందుకొరకు మనము అంటే దేవునిని మహిమపరచడానికి. ఎప్పుడు అడిగేవారుగా ఉంటున్నాం, దేవుడిని ఎప్పుడు స్తుతిస్తావు? మన పాపముల చేత, మన అపరాధముల చేత మనమందరం కూడా ఆత్మీయంగా చనిపోయిన స్థితిలో ఉంటే, ఆ దేవుడే మనం అడగకపోయినా తన కుమారుని లోకానికి పంపించి, నా కొరకు ఎవరు వెళ్తారనంటే ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన చేసిన కార్యం గమనించాలి, ఆయన చేసిన బలియాగం మనకు జ్ఞాపకం ఉండాలి. అదొక్కటి చాలు, జీవితాంతం కూడా మనం దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉండాలి. బైబిల్ నాకు అది నేర్పింది. అందుకే నా జీవితంలో నేను అందరూ ఏదైతే ప్రేయర్ రిక్వెస్ట్లు పెడతారో వాటి గురించి ప్రార్థన చేస్తా. ఎదుటి వాళ్ళు ఏది అడిగినా సరే వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాను, కానీ నా కొరకు నేను ప్రత్యేకంగా ప్రభా నాకు ఇది కావాలి ప్రభా అని నేను ఎప్పుడు ప్రార్థన చేయను, అడగను. మ్యాక్సిమం అడగను. బలహీనతలు ఉన్నా కూడా ప్రభా ఈ బలహీనతల నుంచి
బయటపడగలిగే శక్తి నువ్వు, మార్గాన్ని చూపించు, తట్టుకునే ఓపిక నువ్వు అంటానే కానీ నా జీవితంలో ప్రభా నాకు ఇది కావాలి ప్రభా అని నేను ఎప్పుడు అడగను. ఎందుకంటే నేను అడిగిన వాటికంటే నా దేవుడు నా పట్ల చేసిన కార్యాలు అత్యధికం, లెక్కకు మించినవి, ఊహించలేనన్ని కార్యములు నా జీవితంలో దేవుడు చేస్తాడు. మీ అందరికీ తెలుసు. గత సంవత్సరంలో కూడా ఇదే దినాన్ని ఇదే స్థలంలో ఇలాంటి స్తుతి కూడిక, కృతజ్ఞత కూడిక జరిగింది. అది సెప్టెంబర్ మాసం 30. అక్టోబర్ గడిచిపోయింది. నవంబర్ రాగానే నవంబర్ 4వ తారీఖున ఆదివారము ఆరాధనకు ఇలా నిలబడి స్టార్ట్ చేద్దామని నిలబడగానే మా కుమారుడికి ఎప్పుడు లేనిది ఫిట్స్ వచ్చి పడిపోయాడు. ఏం జరుగుతుందో మాకు అర్థం కాలేదు. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాము, ట్రీట్మెంట్ చేయించుకున్నాము, వచ్చాము. అక్కడ డాక్టర్లు అన్నారు ఏమీ లేదు, అంతా ఓకే అన్నారు. అంతా ఓకే అన్నప్పుడు మరలా ఏం చేస్తామని మెడిసిన్ వాడుతూ ఉన్నాము. సరిగ్గా మరలా క్రిస్మస్ జరిగింది ఇక్కడ. క్రిస్మస్ అయిన మరలా 3 రోజుల తర్వాత ఆదివారం వచ్చింది. అది కూడా సేమ్ టైమింగ్ 11:30 గంటలకు ఉదయం అక్కడ ఆరాధన స్టార్ట్ చేసిన టైంలో మరలా మా కుమారుడు కుప్పకూలిపోయాడు. అంటే కుమారుడికి ఇలా అవుతుంది అనే వేదన హృదయంలో కలచివేస్తూ ఉండగా ఎన్నో ఆటుపోట్లకు నేను గురయ్యాను. కుమారుని యొక్క ఆరోగ్యము మీరు గమనించండి, శారీరకంగా నన్ను కృంగదీసిందేమో కానీ ఆత్మలో నన్ను బలపరిచింది. ఈరోజు ఈ స్తుతి కూడిక దేవుని యొక్క గొప్పతనాన్ని ఇంత ఘనముగా నేను చెప్పడం గల ప్రధాన ఉద్దేశం ఏంటంటే, నా కుమారుడి వల్ల కలిగిన ఆ శ్రమ కాలం ఏదైతున్నదో ఆ శ్రమ కాలంలో దేవుడు నన్ను ఆదరించాడు, దేవుడు నన్ను బలపరిచాడు. నీకేం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు పరిచర్య మాత్రమే చెయ్యి. పౌలు అడిగాడు, ప్రభువా నా శరీరంలో ఏంటి ప్రభువా ఈ ముళ్ళు, ఈ బలహీనత అంటే, ప్రభు అన్నాడు, నీ బలహీనతల యందు నేను నీకు అత్యధికమైన బలాన్ని ఇచ్చేవాడును, నా కృప నీకు చాలును అన్నాడు. ఆ వాక్యం నాకు గుర్తొచ్చింది. మెడిసిన్ వాడుతూ ఉన్నాం, డాక్టర్లు మార్చాం, వాడుతూ ఉన్నాం. కరెక్ట్గా మే నెల 11వ తారీఖు 3వసారి పిట్స్ వచ్చింది. అది కూడా ఆరాధనలోనే ఆదివారం. ఇక చుట్టూ ఉన్న వారి యొక్క మాటలు నాకు తీవ్రత పెరిగిపోయినాయి. నువ్వేదో పాపం చేస్తుంటావు, అందుకే నీ కొడుక్కి ఎలా అయిందన్నారు. ఒక్కసారిగా నన్ను నేను సమీక్షించుకున్నా. అంటే నేను పాపం చేస్తే, నేను తప్పిదం చేస్తే నా కుమారుడికి ఇలా అవుతుందా లేదా? అసలు వాక్యం ఏం చెబుతుందనంటే దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. శ్రమలలో నీకు పరిపూర్ణత వస్తుంది, శ్రమలలో నా బలాన్ని పొందుకుంటావు, శ్రమలలో నా ఆధిక్యతను పొందుకుంటావు, శ్రమలలో నువ్వేంటో నేర్చుకుంటావని వాక్యం చదువుతూ ఉంటే వాక్యము ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నన్ను బలపరిచాడు. మరలా ఒక 1 నెల రోజులు 2 నెలలు బాగానే ఉన్నాడు. జూన్ 24వ తారీఖున మరలా ఫిట్స్ వచ్చింది. అది కూడా ఆదివారమే. ఇక తెలిసిన వాళ్ళందరూ కూడా ఇది ఒక శోధన అంటున్నారు, వేదన అంటున్నారు, మీలో ఏదన్నా ఉందేమో చెక్ చేసుకోండి అంటే, ఆదివారము ఇలా అయ్యేసరికి అందరి చూపులు, అందరి వేళ్ళు కూడా నా వైపు తిరిగాయి. నువ్వు ఎంత నీతులు చెబుతావు కదా, నువ్వు సరిగా ఉన్నావా అని. నేను అన్నాను, ప్రభువా అసలు నేను ఈ స్థితిలో ఉండడానికి కారణమే ఆ కుమారుడు. పుట్టినప్పుడు కూడా ఆల్మోస్ట్ ఇలాంటిదే బలహీనత వస్తే పుట్టిన 2వ రోజే మంచిర్యాల నుంచి 6 గంటల ప్రయాణం చేసుకుని హైదరాబాద్ కిమ్స్కి తీసుకొచ్చాం. అక్కడ అన్ని టెస్టులు చేశారు, ఓకే అన్నారు, తీసుకెళ్ళిపోయాము. 5-6 సంవత్సరాల వరకు మరలా ఏం రాలేదు. ఆయన ఎప్పుడైతే పుట్టిన 2వ రోజు ఐసీయూలో ఉన్నాడో, ఎన్ఐసీయూలో ఉన్నాడో, ఆ రోజు నేను కిమ్స్లో ఎంప్లాయీగా ఉండి, ప్రభువా ఈ కిమ్స్లో ఉండి ప్రార్థన చేస్తున్నాను, ఈ కుమారుడు నాకు ఇచ్చావు, ఈ కుమారుడు నా కుమారుడు కాదని నాకు తెలుసు, నీ కుమారుడు, నీ బిడ్డ, ఈ బిడ్డ కొరకు నీ ఏర్పాటు నాకు తెలుసు, అందుకే ఆ బిడ్డను నువ్వు స్వస్థపరిచావా, బాగు చేసావా, నా జీవితం మొత్తము కూడా ₹1 సంపాదన వైపు వెళ్లకుండా నేను స్తుతిస్తూనే ఉంటానన్నాను. దేవుని స్తుతించడానికి ఉద్యోగాన్ని వదిలిపెట్టి బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఆదివారం వస్తూ ఉంటే, కొన్ని సందర్భాల్లో శరీరం బట్టి
కొన్ని సందర్భాల్లో ఆత్మీయులలోనే కొంతమంది మాట్లాడుకుంటున్న మాటలను బట్టి చాలా అంటే చాలా నేను బలహీనపడినప్పుడు ఉపవాసం ఉన్నాను. ఇప్పుడు కూడా 10 రోజులు ఉపవాసం ఉండి దేవునిలో ప్రభా నిన్ను స్తుతించట కొరకే ఉపవాసం ఉన్నాను. సంఘంలో కూడా చెప్పాను, నాకేదో కావాలని నేను ఉపవాసం ఉండట్లేదు, దేవుణ్ణి స్తుతించుట కొరకే నన్ను నేను నలగొట్టుకుని, నా శరీరాన్ని నలగొట్టుకుని దేవుని స్తుతించడానికి, దేవుని మహిమపరచడానికి, ఈ రోజు కొరకు దేవుడు మనం అడిగిన వాటికంటే దేవుడు ఎక్కువ చేస్తున్నాడనే వార్తను మీ అందరికీ చెప్పడానికి నన్ను నేను సిద్ధపరచుకుని ఇక నిలబడ్డాను. అలాంటి బలహీనమైన పరిస్థితుల్లో అయ్యో ఉద్యోగం కూడా మానేశాను, నా పరిస్థితి అంతంత మాత్రమే, ఈ హాస్పిటల్ బిల్స్ వెళ్ళిన ప్రతిసారి ఇన్ని వేల రూపాయలు నేను ఎలా ఖర్చు పెట్టగలను, నేను ఎలా దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్నాను కదా, జరగరాంది ఏదైనా జరిగితే ఏంటి పరిస్థితి అని చాలా కృంగిపోతున్న సమయంలో జూలై 24వ తారీఖున మరి పిట్స్ వచ్చినప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయితే స్టేటస్లో నా కుమారుడు మంచి ఫోటో పెట్టి యెహోవా రాఫా అని పెట్టాను అంతే. అది నేను ఎవరికి చెప్పలేదు, సంఘానికి కూడా చెప్పలే, నా కుమారుడికి ఇలా అయ్యింది దయచేసి రండి నేను ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే అదే ఆదివారము ఒకవేళ చెబితే అందరూ హాస్పిటల్కి వస్తారు, అట్లా ఆరాధన జరగదు. నా బాధ అంతా అదే. అందుకే నేను చాలా సందర్భాల్లో నా కుమారుడికి ఇలా అయిందని నేను చెప్పలేదు. ఎందుకు అంటే ఆరాధన డిస్టర్బ్ అవ్వకూడదు, ఆరాధనకు ప్రాబ్లం రావద్దు. అందుకే అడ్మిట్ చేశాము. ఎవరికి కూడా నేను మెసేజ్ పెట్టలేదు, గ్రూప్లో కూడా పెట్టలేదు. స్టార్టింగ్లో సీజర్స్ వచ్చినప్పుడు, ఫిట్స్ వచ్చినప్పుడు గ్రూప్లో పెట్టాం, కానీ తర్వాత పెట్టలేదు. ఎందుకంటే ఆదివారం వస్తుంది, మనం గ్రూప్లో పెట్టడం వల్ల అందరూ అక్కడికి వచ్చేస్తారు, ఆరాధన డిస్టర్బ్ అవ్వకూడదు. నాకు, నా కుటుంబానికి, నా కుమారుడికి ఏమైనా పర్వాలేదు, దేవుని ఆరాధన మాత్రము ఆగకూడదు. మనం ఎప్పుడైతే ఆయన ఆరాధిస్తామో ఆయన మన కార్యాలను జరిగించువాడు, నిర్వహించువాడు ఆయన. కాబట్టి ఆరాధించటం మాత్రం మనం ఎప్పటికీ కూడా ఆపకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. అలా వెరీ నెక్స్ట్ డే తమ్ముడు శ్రీధర్, ఇప్పుడు ఈ కూడి కొరకు తమ్ముడు అతని మరి సహోదరులు మరి జహీరాబాద్ కంటే మునుపు ఉన్న కంకోల్ టోల్గేట్ ప్రాంతం నుంచి వచ్చారు. నేను పిలవగానే వచ్చారు. ఎందుకు వారు నేను ప్రత్యేకంగా పిలిచానంటే, శ్రీధర్ తమ్ముడు నాకు ఫోన్ చేశాడు, అన్న మా సొంత బావగారు, మా సొంత అక్క యొక్క భర్త ఈ పిట్స్కి మందిస్తాడు, మాకెప్పుడు చెప్పలేదు కదా, చెబితే నేను ఎప్పుడో మంది వేయించేవాడిని, దయచేసి తీసుకురామనగానే వెరీ నెక్స్ట్ డే మరి గోపి బ్రదర్ని తీసుకుని ఆటోలో మా అత్త, మన భార్య, కుమార్ మేము కలిసి వెళ్ళడం జరిగింది. వెళ్ళాము. ఆ రోజు మరి ప్రార్థన చేసి, ఆయన కూడా క్రిస్టియనే, ఎవరైతే మందిస్తున్నారో మరి శ్రీధర్ యొక్క బావగారు, శ్రీధర్ యొక్క భార్య ఇక్కడే ఉన్నారు, రమ్య యొక్క తండ్రి గారు, అంటే మేనగోడల్ని తను చేసుకున్నాడు. రమ్య యొక్క తండ్రి గారు మందిచ్చారు. ఇది వాడండి, ఇంగ్లీష్ మెడిసిన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి చెత్తబుట్టలో పడండి అన్నాడు. దాన్ని నమ్మాము, దేవుడు కార్యం చేస్తున్నాడు. ఇప్పటి వరకు మందులు లేవు, ఇంగ్లీష్ మెడిసిన్లు ఏమీ వాడట్లేదు, ఆయన ఇచ్చిన మందు కూడా అయిపోయింది. దేవుడు మా కుటుంబంలో కుమారుడు పట్ల గొప్ప మేలంటే గొప్ప మేలు చేస్తూనే ఉన్నాడు. గమనించాలి, మన జీవితంలో మనం ఎప్పుడైతే ఆరాధనకు ఇంపార్టెన్స్ ఇస్తామో, మనం ఎప్పుడైతే దేవుడు చేసిన కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి స్తుతించడం నేర్చుకుంటామో, దేవుడు మేలులు మన పట్ల చేస్తూనే ఉంటాడు. ఒక మాట చెబుతా, నేను ఒక పర్సన్, ఒక సహోదరుని 1000 రూపాయలు అడిగాను, ఇచ్చాడు. 1000 రూపాయలు ఇచ్చిన తర్వాత నేను కృతజ్ఞత లేకుండా అతను ఏదైనా ప్రవర్తిస్తే మరలా నేను అడిగితే ఇస్తాడా? దేవుడు కూడా అంతే. నీకు దేవుడు ఎన్నో ఇస్తూ ఉన్నాడు, నువ్వు మాత్రము కృతజ్ఞత లేకుండా ఆరాధన అంటే నిర్లక్ష్యంగా బ్రతితే కనుక దేవుడు క్రమక్రమంగా నీ యొద్ద నుండి తీసివేయడం కాదు కానీ నిన్ను చూడడం మానేస్తాడు దేవుడు. బైబిల్లో ఈ మాటలు ఉంటాయి. నేను నిన్ను ఎప్పుడో విసర్జించాను, ఇశ్రాయేలును నేను ఎప్పుడో విసర్జించానంటాడు. ఎందుకు? ఇశ్రాయేలులో దేవుని యొక్క మహిమ కొరకు వాళ్ళు ప్రవర్తించిన వాళ్ళు మానేశారు, దేవుని కీర్తించిన వాళ్ళు మానేశారు. అందుకే యేసు ప్రభు యొక్క రాకలో అని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనంలో మీకు ఏం కావాలో ఆయనకు తెలుసు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనం చూద్దాం ఒకసారి. మత్తయి సువార్తలోని 6వ అధ్యాయం 8వ వచనం చూస్తే, మీరు మీ తండ్రిని అడగక మునిపే
మీకు అక్కరగా ఉన్నవి ఏవో ఆయనకు తెలుసు. నువ్వు అడగాల్సిన అవసరం లేదు. అమ్మ ఆకలి అవుతుందని అమ్మని అడగాల్సిన అవసరం లేదు. అమ్మకు తెలుసు కుమారుడికి కడుపు. నా బట్టలు పిండావని అడగాల్సిన అవసరం లేదు. నువ్వు స్కూల్కి వెళ్ళొచ్చేసరికి అమ్మ ఇల్లంతా కూడా చక్కగా నీట్గా పెట్టేస్తుంది. బిడ్డలకు ఏమి సమకూర్చాలో తండ్రిని ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం లేదు. తండ్రే కన్నాం కాబట్టి అన్నిటిని వాళ్ళ కొరకు సిద్ధపరచాలని తండ్రి సిద్ధపరుస్తాడు. మంచి తండ్రి బిడ్డల కొరకు సిద్ధపరుస్తాడు. బిడ్డలు ఎప్పుడు అడుగుతారు చెప్పండి? ఎప్పుడో ఏదో ఒకటి అడుగుతారు. 10th పాస్ అయితే సైకిల్ ఇప్పిస్తావా? బయటికి తీసుకెళ్ళినప్పుడు ఐస్ క్రీమ్ ఇప్పిస్తావా? చాక్లెట్ ఇప్పిస్తావా? నాకు బొమ్మ కావాలి, బొమ్మ ఇప్పిస్తావా? ఇవి అడుగుతారు. కానీ వాళ్ళు అడిగేది 1, 2. తల్లిదండ్రులుగా మనం బిడ్డల కొరకు ఎన్నైతే చేస్తున్నామో మన దేవుడు కూడా మనం అడుగు వాటన్నిటికంటే, మన హృదయంలో ప్రభువా నాకు ఇది కావాలని మనము ఊహించు వాటికంటే దేవుడు అత్యధికముగా చేయగలిగిన శక్తి కలిగిన వాడు. ఆ దేవుని నువ్వు ఎంతవరకు ఆరాధిస్తున్నది అన్నాడు. మత్తయి సువార్త 6:31 చూస్తే 31 చూస్తే మీ ప్రార్థన ఎలా ఉండాలంటే కాబట్టి ఏమి త్రిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామని చింతించకండి. వస్త్రం గురించి కానీ, తిండి గురించి కానీ, నీటి గురించి కానీ చింత వ్యక్తం చేయకండి. ప్రార్థనలో చాలామంది వీటి కొరకు ఏడుస్తారు. ప్రార్థనలో చాలామంది తిండి కొరకు, వస్త్రం కొరకు, నివాసం కొరకు, లోక సంబంధమైన వాటి కొరకు ఎక్కువ కన్నీరు కారుస్తారు. కానీ ప్రభు అంటున్నారు, అలా కన్నీరు కార్చేది ఎవరనంటే అన్ని జనులట, దేవుడు నమ్ముకున్నోళ్ళు కాదు. లోక సంబంధమైన ఈవుల కొరకు కన్నీరు కార్చేదారు అంటే అన్ని జనులు. ఎందుకంటే అన్నాడు, అన్య జనులు వీటన్నిటి విషయమై విచారింతురు, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకమందున తండ్రికి తెలుసు. ఎందుకంటే ఈ లోకంలోనికి నిన్ను పంపించక ముందే నీకు ఎలాంటి పోషణ అవసరమో, నీకు ఏమేమి కావాలో అన్నిటిని కూడా దేవుడు సృష్టిలో సిద్ధపరిచి పోషకుడుగా, స్వస్థపరచువాడుగా, మనల్ని కాపాడువాడుగా, రక్షణ దయచేయువాడుగా, సంరక్షించువాడుగా, భద్రపరచువాడుగా, నువ్వు ఎక్కడ వెళ్ళినా, గాఢాంధకార లోయలలో నువ్వు సంచరించినా, నువ్వు దేవుని పట్ల విశ్వాసం ఉంచితే నిన్ను కాపాడేవాడు దేవుడు. అందుకే మొదట నా నీతిని, నా రాజ్యమును వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. వెరీ సింపుల్. ఎప్పుడైతే మనం దేవుని నీతిని, రాజ్యాన్ని వెతుకుతామో దేవుడు మన అవసరాలు వెతుకుతాడు. ఈ బిడ్డకి ఏం కావాలో వెతుకుతాడు. భక్తుల జీవితం అదే. మనం ఎప్పుడైతే దేవుని పరిచర్య, దేవుని పని, దేవుని ఆరాధన మనం ఉంటామో దేవుడు మన అవసరాలు తెలుసుకుంటాడు. ఆయన నిచ్చి కూడా ఇంకా ఏమైనా కావాలి నా కుమారుడు కానీ ఆయన ఎదగడం ప్రారంభిస్తాడు. మన ఈ లోకంలో ఉన్నాం ఎందుకంటే ఆయన మహిమ నిమిత్తము, ఆయన కీర్తి నిమిత్తం, ఆయన ఘనత నిమిత్తం మనం ఉన్నాం. భక్తులు అలా బ్రతికారు వాళ్ళు వారి జీవితాల్లో. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అడుగు వాటన్నిటికంటే మరలా ఎఫెసీ పత్రిక 3:20 చూసుకుని మనం ముగించుకుందాం. ఎఫెసీ పత్రిక 3:20 మనం చూద్దాం ప్రియులారా. చదవండి ఎవరైనా. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. అదేంటంటే మరి ప్రార్థనలు మేము ఏం అడగాలంటే, ప్రార్థనలు మేమేమి అడగాలి? ఇప్పుడు కింద 20-21 దేవుని మహిమపరచండి అని అన్నారు. మరి ప్రార్థనలు మేమేమి అడగాలంటే ప్రభువుని తీసుకొచ్చుకొని మీ హృదయాల్లో పెట్టుకోమన్నాడు. అది అడగండి మీకు సాధ్యమైతే. నీకు చేతనైతే నీ ప్రార్థనలో నీవు ఏం అడగాలంటే, ఇదే అధ్యాయము 15 చూస్తే 15 పౌలు ప్రార్థన చేస్తున్నాడు. మోకాళ్ళుని ఏమని ప్రార్థన చేస్తున్నాడనంటే, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా అడుగు. నువ్వు ఏమడుగుతావంటే దేవుని సన్నిధికి వచ్చి, నువ్వు దేవుని సన్నిధిలో మోకాళ్ళుని ఏమడుగుతావంటే, ప్రభువా నీ ఆత్మలో నేను బలాన్ని పొందుకోవాలని అడుగు. రెండో రీజన్ చెప్పన పౌలు గారి యొక్క ప్రార్థనలో రెండో రీజను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించాలని అడుగు. దైవత్వంలో రెండో వ్యక్తి అయిన యేసు ప్రభు వారు ఆయన ఎక్కడుండమని అడుగుతున్నాడనంటే, ఆయన్ని నీ హృదయంలో ఉంచుకునేలా ప్రార్థన చేయి.
హృదయములో, మన హృదయములో దేవుడు చేత నింపబడము కంటే ప్రపంచంలో మరొక గొప్ప ప్రార్థన ఇంకొకటి లేదు. దేవుడే మన హృదయంలో నింపబడాలి అని మనం అడగడం కంటే, దానికంటే పెద్ద రిక్వైర్మెంట్, దానికంటే శక్తివంతమైన గొప్ప కోరిక ప్రపంచంలో మరొకటి లేదు. అందుకే పౌలు ప్రార్థన చేస్తున్నాడు, మీకు చేతనైతే ప్రార్థన చేయడం అయితే యేసు ప్రభుని తెచ్చుకుని మీ హృదయంలో పెట్టుకోండి. అలా ప్రార్థన చేయండి. ఇక యేసయ్యే మన హృదయంలోకి వస్తే, యేసయ్యే మనలో నివాసం ఉంటే మనకి ఏం కొదువు చెప్పండి? తిండి కొదువా, ఆరోగ్యం కొదువా, పోషణ కొదువా, రక్షణ కొదువా, శోధనల మీద విజయాలు కొదువా? అందుకే యేసు ప్రభువా నా హృదయంలోకి రా నాయన. పాటల్లో అడగడం కాదు, ప్రార్థనలో దేవుడిని అడగండి. మనం ఏం చేస్తామంటే పాటలు పాడేటప్పుడు యేసు నీవే కావాలయ్యా అంటాము, నీవుంటే నాకు చాలయ్యా అంటాము. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత నోరు తెరిస్తే బూతులు, హృదయం నిండా కల్మషము, హృదయం అంతా విషమే, లోకాన్ని నింపుకొని బ్రతుకుతున్నాం. హృదయంలో నింపుకోవాల్సింది లోకాన్ని కాదు, దేవుణ్ణి నింపుకోవాలి. దేవుని చేత మనం నింపబడాలి. అప్పుడే తగ్గింపు, ఓర్పు, వినయము, సహనము, సాత్వికము, దీర్ఘశాంతము, దయాళుత్వము, ఆ ఆత్మ ఫలాలు మన హృదయంలో వస్తాయి. అందుకే మన జీవితంలో ప్రభువును కోరుకోండి. ప్రభు నా హృదయంలో ఉండాలి. ప్రభు మన హృదయంలో ఎప్పుడైతే ఉంటాడో, యేసు ప్రభు నువ్వు హృదయంలో ఎప్పుడైతే ఆహ్వానిస్తావో నువ్వు ఆయన ఆరాధించకుండా ఉండలేవు. యేసు ప్రభు ఆయనకి ఏం అవసరం చెప్పండి? ప్రతిరోజు దేవుడిని ఆరాధించేవాడు, తండ్రిని. పగలంతా పరిచర్య చేసి బోధ చేసి రాత్రవగానే దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవాడు. యేసు ప్రభు వారి కంటే గొప్ప స్తుతి చేసిన వారు ప్రపంచంలో ఎవరు లేరు. మట్టి శరీరంలో ఉన్న వారి గురించి మాట్లాడుతున్నాను. ఇక దావీదైనా ఏ భక్తుడైనా ఆరాధించిన వారిలో గొప్పవారిని ఎవరనంటే దావీదైన భక్తులందరూ మాట్లాడుకుంటాం. కానీ నెంబర్ 1 ఆరాధన చేసింది ఎవరినంటే యేసుప్రభు. అందుకే ఆ యేసుప్రభుని తెచ్చుకున్న హృదయంలో పెట్టుకోండి. మీ జీవితంలో ఆరాధన యొక్క వాల్యూ తెలుస్తుంది. మీరు ఎప్పుడైతే దేవుని మహిమపరచడం, దేవుని నిమిత్తం బ్రతకడం ప్రారంభిస్తారో దేవుడు మీ అవసరాలన్నీ కూడా దేవుడు తెలుసుకుంటాడు. అందుకే నా బలహీనమైన పరిస్థితుల్లో దేవుడు నాకు ఈ ఆరాధన నేర్పించాడు. నా బలహీనమైన, నేను కృంగిన నా పరిస్థితుల్లో దేవుడిని స్తుతించడం నేర్పించాడు. నేను ఇప్పటికి నేను ఫీల్ అవుతాను, హ్యాపీగా ఫీల్ అవుతాను. నా కుమారుడుగా అలా అవ్వడము నా ఆత్మీయ జీవితం యొక్క మేలే. ఒక రకంగా చెప్పాలంటే నా కుమారుడి యొక్క బలహీనత నా ఆత్మకు అది ఆరోగ్యాన్ని తెచ్చిపెట్టింది. నా కుమారుడి యొక్క బలహీనత నన్ను ఆత్మలో బలపరిచింది. అది కూడా నా జీవితంలో దేవుడు చేసిన మేలే. అతిపెద్ద మేలుల్లో అదొక మేలు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధపడండి. దేవుణ్ణి ఆరాధించడానికి మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. మనం భోజనము చేసిన, పానము చేసిన సమస్తము కూడా ఆయన మహిమ నిమిత్తం మనము చెయ్యబద్దులమైన. అందుకే లోకములో పనులు ఎన్నైనా ఉండొచ్చు, దేవుని స్తుతి కూడుకులు, దేవుని ఆరాధనలు అంటే దేవా పూర్ణ హృదయంతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో నిన్ను ఆరాధించడానికి వచ్చానయ్యా అని దేవుడిని ఆరాధించగలిగే హృదయాలను మనము సంపాదించుకుందాం. మరి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఆహ్వానాన్ని ప్రేమించి, నాకున్న గొప్ప సంతోషం ఏంటంటే సంఘములో ఉన్న ప్రతి కుటుంబము కూడా నన్ను ప్రేమించే కుటుంబాలు. అన్నీ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఎవరైతే సంఘానికి వస్తున్నారో అందరూ కూడా చెప్పే వాక్యాన్ని బట్టి కానీ, దేవుని యొక్క కాపుదలను బట్టి కానీ అందరూ కూడా ప్రేమించే కుటుంబాలు సంఘంలో ఉన్నాయి. అందుకే పెద్ద పెద్ద మెయిన్ లైన్ చర్చెస్ వాళ్ళు చేయలేని కార్యాలు కూడా మేము చేస్తున్నాం. సువార్త ప్రకటన కానీ, అన్నదాన కార్యక్రమాలు కానీ, చిన్న చర్చే కానీ మరి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి బిడ్డలు ప్రేరేపించబడి చక్కగా అన్ని విషయాల్లో కూడా ప్రేమ కలిగి ముందుంటారు. ఈ సంఘాన్ని బట్టి నేను ఎప్పుడు కూడా సంతోషిస్తూ ఉంటాను. ఒకే ఒక విషయంలో బాధపడతాను, విశ్వాసములో, ఆత్మీయ జీవితంలో మీరు ఏదైనా నిర్లక్ష్యం చేస్తే అందును బట్టి మాత్రమే నేను బాధపడతాను. అందుకే ఆ బాధ నాకు రానివ్వకుండా నేను సంతోషంగా మిమ్మల్ని కాయినట్లుగా మీరు దేవుణ్ణి స్తుతించడంలో పరిపూర్ణులు కండి, ఆత్మీయ జీవితంలో ఎదగాలనే నా ఆకాంక్ష, నా కోరిక. మరి నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన దైవ సేవకులు విజయ్ భాస్కర్ గారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే దేవుని సేవకులు శామ్యుల్ అన్న గారు మన మధ్యలో లేరు, వారి కుటుంబాన్ని నడిపించారు. సిస్టర్ గారిని బట్టి, కుటుంబాన్ని బట్టి ప్రత్యేకమైన వందనాలు. లిల్లీ సిస్టర్ గారు వచ్చారు, సెయింట్ మేరీ బ్యాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ నుంచి, వారిని బట్టి ప్రభునామంలో వందనాలండి. అలాగే నన్ను ప్రేమించి శ్రీధర్
గత 2015-16 నుంచి తమ్ముడితో నాకు పరిచయము. అప్పటి నుంచి కూడా మెసేజ్లు వినడము, ఆత్మీయంగా మాట్లాడుకోవడము, జస్ట్ కాల్ చేయగానే వచ్చేస్తానన్నారు. వారు మరి వర్షం వల్ల కొంచెం లేట్ అయింది కానీ వాక్యం సమయానికి అందుకున్నారు. మరి తమ్ముళ్ళని బట్టి నేను ఇప్పుడు కూడా సంతోషిస్తూ ఉంటాను. ఆ ప్రాంతాన్ని నేను తరచూ వెళుతూ ఉంటాను. మరి ఆ బిడ్డల కొరకు కూడా మేము ఏదైనా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిన కోరుచున్నాను. ఒకసారి మరి జహీరాబాద్ నుంచి వచ్చిన తమ్ముళ్ళు ఒకసారి నిలబడాల్సిందిగా కోరుచున్నా. నా సంఘానికి మిమ్మల్ని పరిచయం చేస్తున్నా. వీళ్ళతో ఒకసారి ముందుకు రండి ప్లీజ్. శ్రీధర్, సమన్న అన్న, ప్రదీప్ అన్న రండి. మంచిదండి. మరి శ్రీధర్ యొక్క భార్య మరి చెల్లెలు ఇక్కడ ఉంది, రమ్య. వాళ్ళ పెళ్ళిలో నేనే వాక్యం చెప్పాను. సో దేవుడు నాకు ఆ గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. కూర్చోండి ప్లీజ్. కాబట్టి నన్ను ప్రేమించి ఇంత దూరం వచ్చిన మీ అందరికి కూడా ప్రభునామంలో వందనాలు. అలాగే నేను పిలిచిన వెంటనే మరి వర్షం ఉన్నా సరే వర్షాన్ని దాటుకుని వచ్చిన మరి సంఘం అంతటికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.